తెలుసో తెలియకో గ్రీష్మ ప్రభావం ఖచ్చితంగా ధ్రువ మీద ఉంది. జరిగిన వాటిల్లో గ్రీష్మ ప్రోద్బలం కూడా ఉంది. నన్ను క్షమించు మల్లిక. రాజీవ్, నువ్వు గ్రీష్మ విషయంలో నన్ను క్షమించమని అడగడం ఏంటి? ధ్రువ గ్రీష్మ విషయంలో చేసిన దానికి నువ్వు నన్ను క్షమించావు గాని నేను నీ పరిస్థితుల్లో ఉండుంటే నా రియాక్షన్ చాలా దారుణంగా ఉండేది. వీళ్ళిద్దరూ ఇద్దరే, ఒక్కరికి సరైన ఆలోచన లేదు. నీకిప్పుడు అర్థమైందా మల్లిక? నేను వసుంధర మీ ఇంటికి దగ్గర కోడలని ఎందుకన్నాను? ఇద్దరూ ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే అవి వాళ్ళని, వాళ్లతో పాటు కుటుంబాన్ని, చివరికి మన కంపెనీని కూడా దెబ్బతీస్తాయని. ఆవేశాన్ని ఆలోచనే అదుపు చేయాలి. పంతానికి ప్రేమే జవాబు చెప్పాలి. చంచలత్వానికి స్థిరత్వమే ఆసరాగా మారాలి. నీ పూజలు, ప్రతాప్ పూజలు ఫలించి నీ ఇంటికి బంగారం లాంటి కోడలొచ్చింది. నిజమే రాజీవ్, నాకిప్పుడు అర్థమవుతోంది. వసుంధర కాబట్టి నా ఇంటి గుట్టుని ఏ రోజు గడప దాటనివ్వలేదు. ధ్రువ తనకి విడాకులు ఇవ్వాలని చూసినా కూడా తను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు తను చాలా హుందాగా నా భర్త వల్ల, మా అత్తగారి వల్లే ఇదంతా సాధించగలిగాను అని చెప్పింది. తనకి నేను చాలా రుణపడిపోయాను రాజీవ్. నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా సంతోషం మల్లిక. అర్థం చేసుకోవడమే కాదు రాజీవ్, వసుంధరకి అండగా నిలబడ్డం ఇప్పుడు చాలా అవసరం. అంటే ఇన్నాళ్ళు నేను ధ్రువ గురించి మాత్రమే ఆలోచించాను. కానీ వసుంధర ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ధ్రువకి ఎలాంటి హాని జరగకూడదని గుళ్ళో దీక్ష చేసొచ్చింది. తనకి తన గురించి ఆలోచించుకోవడమే తెలీదు, పిచ్చి పిల్ల. అందుకే తన జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు నేనే తీసుకోవాలనుకుంటున్నాను. మనం ఉన్నా లేకపోయినా నేను బ్రతకగలను అనే ధైర్యం తనకివ్వాలి రాజీవ్. వసుంధర ఎవరి మీద ఆధారపడకూడదు. ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర చేయి జాపకుండా ఎలా బ్రతకాలి అనుకుందో, ఇక ముందు కూడా అంతే ఆత్మాభిమానంతో, అంతే ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి. దానికి నేనేం చేయగలనని ఆలోచిస్తున్నాను రాజీవ్. ఒకసారి నాతో వసుంధర అనింది, మల్లిక మేడం ప్రేమ చాలా లోతుగా ఉంటుందని. అక్కడిదాకా ఎవరైనా వెళ్ళగలిగితే చాలా అదృష్టవంతులని. అది 100కి 100 నిజం మల్లిక. మా మల్లిక ప్రేమ చాలా లోతైనది. ఇక వసుంధర జీవితం సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి దెప్పటం, కనీసం తింటున్నానా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు. సడన్ గా అమ్మకి ఏమైందో, అది దేవత ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని నెత్తి మీద పెట్టుకుని నన్ను మరీ పురుగులా తీసి పడేస్తుంది. నా ఇంట్లోనే నన్ను నాశనం చేసేస్తుంది. నాకు కావాల్సింది అదే ధ్రువ. ఇంకా నువ్వు నాశనమైపోవాలి. నీకున్న ఫ్రస్ట్రేషన్ని తాగుడు వైపుకు తీసుకువెళ్ళి నిన్ను దానికి ఎలా బానిసను చేస్తానో చూడు. నువ్వేం కంగారు పడుకు ధ్రువ. ఇప్పటి వరకు టార్గెట్ కేవలం ఆ వసుంధరే అనుకున్నాను. ఇప్పుడు మనం ఏది ఆలోచించినా దాని ముందు సూర్య, వెనక మల్లిక ఆంటీ కూడా కాపాడలేని స్కెచ్ వేయాలి.
వేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు ధ్రువ. ఈసారి దెబ్బ రీసౌండ్ వినిపించేలా కొడతాను. థ్యాంక్ యూ గ్రీష్మ. ఎక్కడో నువ్వు చెప్పే ఈ మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. ధ్రువ, ఒకటి చెప్పు. వసుంధరని వదిలేశాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చూడు ధ్రువ, లేదన్నా పర్వాలేదు, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. నీకొక స్నేహితురాలిగా సహాయం చేస్తాను, కానీ ఈసారి మోసం చేయొద్దు. ఇక నీ విషయంలో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు గ్రీష్మ. ఎవ్వరూ నా పక్కన నిలబడని టైంలో నువ్వు నిలబడ్డావు. నేను మా ఇంటికి రమ్మన్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చావు. అమ్మ ఇంట్లోంచి పంపించేశాక కూడా కాల్ చేస్తే వచ్చి కలిసావు. నీలాంటి అమ్మాయిని అప్పుడు పిచ్చోళ్ళ వదులుకున్నాను. జీవితం రెండో అవకాశం ఇచ్చింది. ఈసారి నిన్ను వదులుకోను. థ్యాంక్ యూ ధ్రువ, థ్యాంక్ యూ సో మచ్. పద. వసుంధర ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి నీకు మా ఇంటికి కూడా కళ తీసుకొచ్చింది స్వామి. తన కోసం ఓ నిర్ణయం తీసుకున్నాను. దానివల్ల వసుంధరకంతా మంచి జరుగుతుంది. నేను అనుకున్నది జరిగేలా చూడు స్వామి. అత్తయ్య, పొద్దున్న మీ ప్రోగ్రామ్ షీట్ మేనేజర్కి పంపిస్తే మీరు ఈరోజు ఆఫీస్కి రావడం లేదని చెప్పారు. నాకు కనీసం మీరు వెళ్ళడం లేదని చెప్పలేదు. మరా మేనేజర్ నీ గురించి చెప్పలేదా? నా గురించా? అవును, నాతో పాటు ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు. మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాం, పద. ఎక్కడికి? నిన్ను కిడ్నాప్ చేద్దామని. ఎక్కడికో చెప్తే గాని రావా? మీరెక్కడికి తీసుకుని వెళ్ళినా వస్తాను. సరే పద. వసుంధరా, ఏదన్నా మంచి పని చేయడానికి వెళ్ళేటప్పుడు నీకు నందిత కాళ్ళకి దండం పెట్టుకోవడం అలవాటు కదా? వెళ్ళి తన ఆశీర్వాదం తీసుకో వసుంధరా. నువ్వెక్కడికి వెళ్తున్నావో మల్లిక నిన్నెక్కడికి తీసుకువెళ్తుందో తెలియదు, కానీ నీకంతా మంచి జరగాలి.